ప్రస్తుతం ఉన్న రోజుల్లోని ప్రతి ఒక్క ఇంటికి ఒక కెమెరా అయితే అవసరం అవుతుంది. నేను కూడా మీకోసం ట్యాపో బ్రాండ్కి సంబంధించిన ఇండోర్ అలాగే అవుట్డోర్ కెమెరాస్ని ఒక 2 కెమెరాస్ని అయితే తెప్పించాను. ఇది వచ్చేసి ఇండోర్ కెమెరా అన్నమాట. చాలా పాపులర్ కెమెరా ఇది. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు, ఎక్కువగా యూజ్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో అయితే దీనికి సంబంధించిన టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుంటలేదు. బట్ ఈ అవుట్డోర్ కెమెరా ఏదైతే ఉందో ఇది ట్యాపో బ్రాండ్కి సంబంధించింది. అవుట్డోర్ కెమెరా ఇది, అంటే బయట సైడ్ మనం యూజ్ చేసేది అనమాట. దీనికి సంబంధించిన రివ్యూ అయితే ఈ వీడియోలో నేను ఇస్తాను. అన్బాక్సింగ్ చేసుకుందాం, ఈ బాక్స్లో ఏమొచ్చినాయి కంటెంట్స్ గట్టా తెలుసుకుందాం. అలాగే 10 డేస్ నుంచి నేను యూజ్ చేశాను కాబట్టి నేను ఏం ఫీల్ అయ్యాను ఈ కెమెరాతో, అసలు ఈ కెమెరా మీరు కొనాలా వద్దా అన్న వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో బాగుంటుంది, మొత్తం చూసి లాస్ట్లో డిసైడ్ అవ్వండి కెమెరా మీరు తీసుకోవాలా వద్దా అనేది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం ముందు ఈ బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ట్యాపో కంపెనీకి సంబంధించిన బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ట్యాపో బ్రాండ్ మెన్షన్ చేశారు. అలాగే దాని కింద అవుట్డోర్ ప్యాన్ అండ్ టిల్ట్ సెక్యూరిటీ వైఫై కెమెరా అని మెన్షన్ చేశారు. దాని కింద ఈ కెమెరా మోడల్ నెంబర్ వచ్చేసి C500 కాబట్టి ఆ మోడల్ నెంబర్ ని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బాక్స్ పైన ఒక ఫ్యూచర్ అయితే బాగా హైలైట్ చేసి అయితే వీళ్ళు చూపిస్తున్నారు. అదే కలర్ నైట్ విజన్, అంటే నైట్ టైం కూడా ఈ కెమెరా కలర్ఫుల్ గానే కనిపిస్తుందంట. ఇందులో ఒక 2 లైట్స్ ఉంటాయి అన్నమాట. ఆ లైట్స్ వలన అయితే మనకి కనిపించే విజువల్ అంతా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది. ఇంకా బాక్స్ కి ఎటువైపు తిప్పినా గానీ దీనికి సంబంధించిన ఫ్యూచర్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు. ఈ ఫ్యూచర్స్ గురించి అయితే తర్వాత స్లోగా చెప్పుకుందాం. ముందైతే మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం. వీళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ట్రాన్స్పోర్టింగ్ లో ఏమీ డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళు ఈ బాక్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక బాక్స్ లో అయితే మనకి మొట్టమొదటిగా యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. ఈ యూజర్ మాన్యువల్ తో అయితే మనకి పని లేదు, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే ఈ కెమెరాకి సంబంధించిన మౌంట్ అయితే ఇచ్చారు. ఇది 2 విధాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఒకటి మనం కావాలనుకుంటే గోడకేసి ఫిట్టింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం సీలింగ్ కి వేసి కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ బాక్స్ లో మనకి పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పవర్ అడాప్టర్ వచ్చేసి 3 పిన్ కి సంబంధించింది. అడాప్టర్ క్వాలిటీ అంటే చాలా బాగుంది. అలాగే వైర్ కూడా చాలా లెంత్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఇక ఫైనల్ గా బాక్స్ లో వచ్చేసి కెమెరాతో పాటుగా అయితే మనకి స్క్రూస్ కూడా వస్తాయి. ఒక 4 స్క్రూస్, అలాగే ఒక 2 చిన్న స్క్రూస్ కూడా వస్తాయి ఈ కెమెరాకి సంబంధించినవి. ఈ కెమెరాని అయితే ఆల్రెడీ నేను యూజ్ చేస్తూ ఉన్నాను. 10 రోజుల నుంచి అయితే ఈ కెమెరా మా ఇంటి బయట సైడ్ అయితే ఫిక్స్ చేసి పెట్టాను. నేను ఈ వీడియో కోసం అక్కడ ఫిక్స్ చేసిన కెమెరా మళ్ళీ నేను రిమూవ్ చేసి బాక్స్ లో ఎలా ఉన్నది అలాగే పెట్టేశాను కెమెరాని. ఇక ఆ టాపిక్స్ అన్ని వదిలేస్తే మనకి కెమెరా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకి కెమెరా అయితే చూడటానికి చాలా బాగుంది, చాలా అఫీషియల్ గా అయితే ఉంది కెమెరా. ఈ కెమెరా నుంచి అయితే జస్ట్ ఒక్క వైర్ మాత్రమే మనకి బయటకి అయితే వచ్చింది. దీనికే మనం పవర్ కనెక్ట్ చేయవలసి ఉంటుంది. డైరెక్ట్ గా ఇంటర్నెట్ వైర్ తెచ్చి ఈ కెమెరాకి కనెక్ట్ చేద్దామంటే ఇంకా ఎటువంటి పోర్ట్ అయితే ఈ కెమెరాకి ఇవ్వలేదు. అలాగే ఈ కెమెరా వచ్చేసి ప్యాన్ మోడ్ లో అయితే 360 డిగ్రీస్ వరకు అయితే తిరుగుతుంది. టిల్ట్ మోడ్ లో అయితే 90 డిగ్రీస్ వరకు అయితే ఈ కెమెరా తిరుగుతుంది. అలాగే ఈ కెమెరా లెన్స్ కూడా చాలా పెద్దగా ఉంది. దీనికి ఒక 2 లైట్స్ ఇచ్చారు. అలాగే ఒక 2 సెన్సార్స్ కూడా ఇచ్చారు దీనికి. ఇది మోషన్ ని గట్రా క్యాప్చర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. దాని కిందే మనకి మైక్ ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా కెమెరాని అయితే కొద్దిగా మనకి కిందకి ఉంచినట్లయితే ఇక్కడ మనకి SD కార్డు పెట్టుకునే స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే మనకి కెమెరా రీసెట్ చేసుకోవడం కోసం ఒక హోల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ కెమెరాలో అయితే మనకి 512 GB దాకా అయితే మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా అఫీషియల్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది కెమెరా వచ్చేసి. ఇప్పుడైతే ఈ కెమెరాకి పవర్ కనెక్ట్ చేస్తున్నాము. పవర్ కనెక్ట్ అయిన తర్వాత ఈ కెమెరా అయితేనే ఆటోమేటిక్ గా దాని మోటార్స్ అన్ని తిరుగుతాయి అన్నమాట. ఇది ఆన్ అయ్యే లోపు మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ కెమెరాకి సంబంధించిన యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు TP లింక్ ట్యాపో అని అయితే సెర్చ్ చేయండి, లేకపోతే ట్యాపో అని సెర్చ్ చేసినా కానీ యాప్ అయితే వచ్చేస్తుంది. ఈ లోగోతో అయితే ఉంటుంది యాప్ వచ్చేసి. నాకైతే యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఇక్కడ ఉన్నాయి 2 బాక్సులు అయితే టిక్ చేసేసి కంటిన్యూ కొట్టేయండి. ఆ తర్వాత అయితే ఇక్కడ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఈ యాప్ లో ఆల్రెడీ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కూడా చాలా ఈజీయే. క్రియేట్ ఏ ట్యాపో లింక్ ఐడి అని ఉంది చూసారా, దీనిపైన క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత మీ ఈమెయిల్ కి ఒక OTP వస్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేసేస్తే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ కెమెరాని మనం లింక్ చేయాలి కాబట్టి పైన ఉన్న ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు యాడ్ డివైస్ అని వస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా కేటగిరీస్ అయితే చూపిస్తాయి. ఇందులో మనది అవుట్డోర్ కెమెరాస్ కాబట్టి దానిపైన అయితే క్లిక్ చేయండి.
కెమెరా మోడల్ అయితే అడుగుతుంది ఇక్కడ. మనది C500 కాబట్టి C500 అనే మోడల్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకైతే చూపిస్తుంది కెమెరా పైన రెడ్ గ్రీన్ లైట్స్ వెలగాలని. అంటే అది పేరింగ్ మోడ్ లో ఉన్నట్టుమాట. మీ కెమెరా మీద కూడా అలాగే వెలుగుతున్నప్పుడు మీరు కంటిన్యూ కొట్టేయండి. అప్పుడు కెమెరాకి ఒక వైఫై ఉంటుందన్నమాట. ఆ వైఫైతో అయితే మన ఫోన్ అయితే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అని కొట్టగానే అప్పుడు కెమెరా మన ఫోన్ కి అయితే లింక్ అయిపోతుంది. ఆ తర్వాత అయితే ఈ కెమెరాని మనం వైఫై కి కనెక్ట్ చేయవలసి ఉంటుంది. మీ ఇంట్లో స్టేబుల్ గా ఉండే ఒక వైఫైకి అయితే ఈ కెమెరా కనెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మా ఇంట్లో ఉన్న వైఫైని అయితే సెలెక్ట్ చేశాను. అలాగే మిమ్మల్ని వైఫై పాస్వర్డ్ కూడా అడుగుతుంది. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఒకసారి రీవెరిఫై చేసుకోమంటుంది. ఒకసారి వెరిఫై చేసుకుని నెక్స్ట్ అని అయితే క్లిక్ చేసేయండి. అప్పుడు కెమెరా మీరు సెలెక్ట్ చేసుకున్న వైఫై అయితే లింక్ అయ్యే ప్రాసెస్ లోకి వెళ్తుంది. ఈ ప్రాసెస్ కొద్దిగా టైం పడుతుంది. నెక్స్ట్ అయితే మనకి కెమెరాకి ఒక నేమ్ అయితే సెట్ చేసుకోమంటుంది. నెక్స్ట్ ఒక ఐకాన్ కూడా సెట్ చేసుకోమంటుంది. నేనైతే హోమ్ ఐకాన్ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే సౌండ్స్ గుడ్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని అయితే క్లౌడ్ ప్లాన్ అయితే తీసుకోమంటుంది. దీన్ని అయితే ఇప్పుడు స్కిప్ చేసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం దీని గొడవ అంతని. నెక్స్ట్ లోకల్ స్టోరేజ్ కోసం మెమరీ కార్డ్ అయితే కెమెరాలో ఇన్సైడ్ చేసుకోమంటుంది. మెమరీ కార్డ్ అయితే ఖచ్చితంగా కెమెరాలో ఉండాలి. ఎప్పుడన్నా కెమెరాకి ఇంటర్నెట్ లేని సమయంలో కెమెరా ముందుకి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ మూమెంట్స్ అన్ని అయితే కెమెరా రికార్డ్ చేసి మెమరీ కార్డ్ లోనే స్టోర్ చేస్తుంది. అందుకు మెమరీ కార్డ్ కెమెరాలో ఉండాలి. నెక్స్ట్ ఈ కెమెరాకి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఏ టైంలో అవ్వాలో మనకి టైం అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడైతే టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇక్కడతో ఈ కెమెరా అయితే మనం ఫుల్గా సెటప్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సెటప్ చేసిన కెమెరా ఐకాన్తో అయితే ఇలా చూపిస్తుంది మనం పెట్టిన పేరుతోని. దీనిపైన మనం క్లిక్ చేస్తే మనకి కెమెరాకి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న విజువల్ అయితే 1080pలో అయితే ప్లే అవుతుంది. ఈ 1080p అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 720 ఆటో అని కూడా ఉంటుంది. ఎప్పుడన్నా ఆటోలో పెట్టుకోండి. అలాగే పెట్టడం వలన మనకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ బట్టి క్వాలిటీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. దీని కింద మనకి వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి కనిపించే విజువల్ అయితే రికార్డ్ అయిపోతుంది. అది మన ఫోన్ లో అయితే స్టోర్ అవుతుంది. దాని పక్కనే మనకి కెమెరా సింబల్ చూసారా, దీనిపైన క్లిక్ చేస్తే ఒక ఫోటోని అయితే తీస్తుంది. అలాగే ఇక్కడ మైక్ సింబల్ చూసారా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న పుల్లని మీరు అడ్జస్ట్ చేసుకుంటాం ద్వారా దూరంగా ఉన్న వాయిస్లు కూడా మీరు వినొచ్చు. అలాగే ఈ కెమెరాలోని 2-వే ఆడియో అనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని యూజ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న కాల్ సింబల్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మీకు మైక్ పర్మిషన్ అడుగుతుంది. అది ఇచ్చేస్తేనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న ట్యాప్ టు కాల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు మాట్లాడే మాటలు కెమెరా నుంచి వినిపిస్తూ ఉంటాయి. అలాగే కెమెరా ముందు ఎవరన్నా మాట్లాడితే ఆ మాటలు మీకు ఇక్కడ ఫోన్ లో వినిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్ సింబల్ చూసారా, దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదేమిటంటే ఈ మైక్ సింబల్ మీద మనం హోల్డ్ చేసి మాట్లాడాలన్నమాట. ఎవరైనా కెమెరా ముందుకు వస్తే వాళ్ళని భయపెట్టాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని హోల్డ్ చేసి మాట్లాడితే ఆ మాటలన్నీ కెమెరా నుంచి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న జాయిస్టిక్ సింబల్ మీద నొక్కితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది కెమెరా కంట్రోల్స్ అన్నమాట. దీన్ని యూజ్ చేసుకుని మీరు కెమెరాని లెఫ్ట్ అండ్ రైట్ కి పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. దీని కిందే మనకి కొన్ని బాక్సులు కనిపిస్తున్నాయి చూడండి ప్లస్ ఐకాన్స్ తో. ఇవేమిటి అంటేని ఒక లొకేషన్ ని మనం మార్క్ చేసుకునే ఐటమ్స్ అన్నమాట. అంటే మీరు కెమెరాని ఒక యాంగిల్ లో సెట్ చేసి కరెక్ట్ గా ఆ లొకేషన్ ఏదైతే మీకు కనపడుతుందో ఆ లొకేషన్ ఇక్కడ మీరు సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆ లొకేషన్ వెంటనే చూడాలి అనుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ మీద మీరు క్లిక్ చేస్తే కెమెరా ఫాస్ట్ గా మీరు సెట్ చేసుకున్న ప్లేస్ కి అయితే తిరుగుతుంది. ఆ విధంగా క్విక్ గా మీరు లొకేషన్స్ ని చూడటానికి అయితే ఈ మార్కర్స్ ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక యూస్ఫుల్ ఆప్షన్ కెమెరాలోని. నెక్స్ట్ వచ్చేసి అలారం అన్నమాట. ఈ అలారం ఆన్ చేసామనుకోండి కెమెరా లైట్స్ వెలుగుతూ ఎక్కువగా గోల్ చేస్తూ ఉంటుంది, సైరన్ సౌండ్ చేస్తూ ఉంటుంది. చాలా లౌడ్ గా వస్తుంది ఆ సైరన్ సౌండ్ కూడా. కెమెరా ముందు ఎవరైనా ఉంటే భయపడి పారిపోతారు. నెక్స్ట్ ప్రైవసీ మోడ్ అన్నమాట. ఈ మోడ్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే కొద్ది సమయం కెమెరా పని చేయకుండా చేయాలి అనుకుంటే ఈ మోడ్ ని అయితే మనం యూజ్ చేస్తాము. దాని పక్కనే లైట్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే లైట్ ఎంత సమయం వెలుగుతుంది అని చూపిస్తుంది అనమాట. ఇది సెట్టింగ్స్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు లైట్ ని ఆన్ చేశారనుకోండి కెమెరాకున్న లైట్స్ 5 minutes దాకా వెలుగుతూ ఉంటాయి. లైట్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. మనకు ఆల్రెడీ కెమెరా బాక్స్ పైన మెన్షన్ చేశారు కదా కలర్ నైట్ విజన్ అని, అందుకే లైట్స్ చాలా పవర్ఫుల్ ఇచ్చారు. ఇంకా దాని పక్కన మనకి టెపో కేర్ అని ఉంటుంది. ఇది ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ కి సంబంధించింది. ప్రతి కెమెరాకి అయితే 30 days సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీ వస్తుంది. నెక్స్ట్ మనకి పైన కనిపించే సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే డిటెక్షన్ అనే ఆప్షన్ చూసారా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మోషన్ ట్రాకింగ్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కెమెరా అయితే మూవ్ అవుతుంది ఎవరన్నా పర్సన్స్ వచ్చినప్పుడు. దాని కింద మనకి మోషన్ డిటెక్షన్ అలాగే పర్సన్ డిటెక్షన్ అని అయితే ఉంటుంది. మోషన్
పర్సన్ డిటెక్షన్ వచ్చేసి ఏదైనా ఒక చిన్న మూమెంట్ అయింది అనుకోండి, ఆ మూమెంట్ అయిన వైపు కెమెరా తిరిగేస్తుంది. అదే పర్సన్ డిటెక్షన్ ఆన్ చేసుకుంటే ఎవరన్నా ఒక మనిషి కెమెరాకి కనపడితే ఆ మనిషిని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ రెండు డిటెక్షన్లకి మనం సెన్సిటివిటీ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెమెరా ట్యాంపరింగ్. ఇది ఆన్ చేసుకుంటే ఒకవేళ ఎవరన్నా మీ కెమెరాని దొంగలించాలని ట్రై చేస్తున్నా, కెమెరా విజువల్ ఏమన్నా కనిపించకపోయినా కానీ మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. దాని కింద మనకి ప్యాన్ అండ్ టిల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది పెట్రోల్ మోడ్ కి సంబంధించిన ఆప్షన్ అన్నమాట. ఇక్కడ మీరు కొన్ని ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లేసులకి కెమెరా ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎంత సమయానికి తిరగాలి అని మీరు టైం కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే దీన్ని రికమెండ్ చేస్తలేదు, ఎందుకంటే మోటార్ లైఫ్ తగ్గిపోతుంది అని. ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకుంటే ప్యాన్ అండ్ టిల్ట్ కరెక్షన్ అనేది దీనిపైన క్లిక్ చేసి మీరు ప్లేసెస్ ని అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు పెట్రోల్ మోడ్ ఆన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా కెమెరా రొటేట్ అవుతూ ఉంటుంది. దాని కింద స్టోరేజ్ అండ్ రికార్డింగ్. ఇది ఏమిటంటే కెమెరాలో మనం SD కార్డ్ వేసుకుంటాం కదా, దానికి సంబంధించిన రికార్డింగ్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మన మెమరీ కార్డ్ ఎంతవరకు ఫుల్ అయింది అని కూడా చూపిస్తుంది. దాని కింద మనకి లూప్ రికార్డింగ్ అని ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే కెమెరా ఆటోమేటిక్ గాని ఫుల్ అయిన తర్వాత పాత క్లిప్స్ ని డిలీట్ చేసుకుంటూ కొత్త క్లిప్స్ ని రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఒక మంచి ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి వీడియో అండ్ డిస్ప్లే. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మనకి ఫస్ట్ చూసుకున్నట్టయితే నైట్ మోడ్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ లో అయితే డిఫాల్ట్ గా మనకి బ్లాక్ అండ్ వైట్ లో రికార్డ్ అయ్యేలాగా ఉంటుంది. లేదా ఫుల్ కలర్ మోడ్ పెట్టుకుంటే నైట్ అవగానే ఆటోమేటిక్ గా కెమెరాకున్న లైట్స్ ఆన్ అవుతాయి. దాని వలన ఫుటేజ్ అంతా కలర్ఫుల్ గా వస్తుంది. దాని కింద స్మార్ట్ మోడ్ అని ఉంటుంది. ఇది ఆన్ చేసుకున్నారనుకోండి, కెమెరాకి ఏదైనా మూవ్మెంట్ కనిపిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా లైట్స్ వెలిగేస్తాయి అన్నమాట. అలాగే దీని కింద వీడియో క్వాలిటీని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రేమ్ రేట్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే ఈ సెక్షన్ లో మనం వీడియోకి డిస్ప్లేకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే స్పాట్ లైట్ సెట్టింగ్స్. ఇందులో మనం లైట్ కి సంబంధించిన బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. డిఫాల్ట్ గా అయితే 3rd లెవెల్లో ఉంటుంది. అలాగే దాని కింద లైట్ ఎంత సమయం వెలగాలి అని కూడా ఇక్కడ మనం సెట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టేటస్ LED అని ఉంటుంది. ఇది ఏమిటంటే కెమెరా పైన ఒక లైట్ ఉంటుంది అన్నమాట. ఆ లైట్ ని ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అలాగే వైఫై ఎన్ని పాయింట్స్ వస్తుంది అనేది కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్. ఇక్కడ నుంచి నోటిఫికేషన్స్ మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్ గా పర్సన్ కనిపించినప్పుడు నోటిఫికేషన్ రావాలని, లేకపోతే మూవ్మెంట్ వచ్చినా కానీ నోటిఫికేషన్ రావాలి అని అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని కింద అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీని లోపల అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. పర్టికులర్ గా మనకైతే ఎక్కువ యూజ్ ఉండదు. దీని కింద మనకి షేర్ డివైస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తేనే ఈ పర్టికులర్ కెమెరాని కావాలి అనుకుంటే వేరే ఒక ట్యాప్ అకౌంట్ కి అయితే షేరింగ్ అయితే ఇవ్వచ్చు. అలా చేయడం కోసం వాళ్ళ ట్యాప్ అకౌంట్ సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేసి షేర్ చేస్తే వాళ్ళ యాప్ లో వాళ్ళకి కెమెరా ఇన్విటేషన్ అయితే వస్తుంది. వాళ్ళు వాట్సాప్ చేస్తే మన కెమెరా విజువల్స్ అయితే వాళ్ళు కూడా చూడొచ్చు అన్నమాట. ఆ విధంగా అయితే ఈ షేర్ డివైస్ యూజ్ అవుతుంది. దీని కింద మనకి స్మార్ట్ యాక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ట్యాపో డివైస్ మన దగ్గర చాలా ఉంటాయి. అవన్నీ ఒకటేసారి పనిచేసేలాగా గట్టా ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా లాస్ట్ లో మనకి రీబూట్ కెమెరా అని ఉంటుంది. ఇదేమిటంటే ఆటోమేటిక్ గా మన కెమెరా ఒక పర్టికులర్ టైం ని రీబూట్ అయ్యేలాగా అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ లో అయితే ఈ కెమెరాని డిలీట్ చేసేయాలి అనుకుంటే రిమూవ్ కెమెరా అని కొట్టి ఈ కెమెరాని అయితే తీసేయచ్చు. ఆ విధంగా అయితే ఈ కెమెరాలో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫుటేజ్ అయితే చాలా నీట్ గా అయితే వస్తుంది. కెమెరా మార్నింగ్ టైము, నైట్ టైం కూడా బ్లాక్ అండ్ వైట్ లోని కెమెరా అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ కెమెరాకి ఒక 2 లైట్స్ ఇచ్చారు. ఆ 2 లైట్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది నైట్ టైము. ఇక్కడ వరకు అయితే కెమెరా పర్ఫెక్ట్ గా అయితే పనిచేస్తుంది. ఇందులో ఉన్న నెగిటివిటీస్ మాట్లాడుకుందాం. గైస్, ఇప్పటి వరకు ఈ కెమెరాలో ఉన్న ఫ్యూచర్స్ అన్ని చూసారు కదా. ఇప్పుడు ఈ కెమెరాలో ఉన్న ఫాల్ట్లు అయితే నేను చెప్తాను. ఇది నేను 10 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 10 days లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ కెమెరాలో నేను చూశాను. అందులో మొదటిది వచ్చేసి దీని మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా సౌండ్ చేస్తుంది గైస్. లిటరలీ మనం వీడియో చూస్తున్నాం అనుకోండి, లైవ్లోని మనం మోటార్ తిప్పుతున్నాం అనుకోండి మొబైల్ ఫోన్లోని, అది తిరుగుతున్న సౌండ్ అంతా మనకి వినిపిస్తూ ఉంటుంది. అలాగే వీడియో రికార్డ్ చేస్తుంది అనుకోండి, ఆ వీడియోలో కూడా మోటార్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అంత మోటార్ సౌండ్ అయితే చేస్తుంది. మోటార్స్ కూడా అంత స్మూత్ అయితే లేదు, ఎక్స్ట్రీమ్ స్మూత్ కూడా లేవు, కొద్దిగా ల్యాగీగా అయితే తిరుగుతుంది. మరి నాకు వచ్చిన ఈ కెమెరాకి ఫాల్ట్ ఉందా, లేకపోతే అన్ని కెమెరాలకి ఇలాగే ఉందా అన్న విషయం నాకు తెలియదు. కానీ ఆ పాయింట్ ఒకటి అయితే ఉంది, ఇందులోని మోటార్స్ అయితే సౌండ్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి వ్యూ పాయింటర్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు చూసారా, అంటే ఒక పర్టికులర్ ప్లేస్ నేను మార్క్ చేసుకోవచ్చు, దాని మీద క్లిక్ చేస్తే వెంటనే అటువైపు తిరుగుతుంది అని చెప్తున్నాను చూసారా. అవి చేంజ్ అయిపోతూ ఉంటున్నాయి ప్రతిరోజు. మనం ఎగ్జాక్ట్గా ఏదైతే పెట్టామో అలాగైతే ఉండలేదు, కొద్దిగా ఇప్పటికే ఉంది. మనం ఈ పొజిషన్లో మనకి వ్యూ పాయింట్ చేసాం అనుకోండి, తర్వాత రోజు మీరు దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇగోండి ఇలా కొద్దిగా కింద దిగిపోతుంది.
ఆ తర్వాత రోజు ఇంకొద్దిగా కింద తిరిగిపోతుంది, ఆ తర్వాత రోజు ఇంకొద్దిగా, అలా అలా మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నమాట ఆ పాయింటర్ అనేది. ఎందుకు ఇచ్చారు ఆ ఆప్షను? నెక్స్ట్ మోషన్ ట్రాకింగ్. ఇది యాక్చువల్‌గా ఇలాంటి కెమెరాస్‌ని లైక్ చేసేదే మోషన్ ట్రాకింగ్ గురించి. ఎందుకంటే ఒక పర్సన్ వెళ్తున్నారు అనుకోండి, అతను ఎటు వెళ్తున్నాడు ఏంటి అనేది నీట్‌గా క్యాప్చర్ చేస్తాయి ఈ కెమెరాస్. బట్ అందులో ఇది ఫెయిల్ అయిపోయింది. ఎలాగా అంటే ఇందులో మనం మోషన్ ట్రాకింగ్ ఎనేబుల్ చేసి ఇప్పుడు మనం హౌస్ ఒక లొకేషన్ పెడతామండి. మా ఇంటి ముందు నేను పెట్టాను ఒక లొకేషన్, ఇక్కడ వరకు నుంచి ఇక్కడ వరకు రికార్డ్ అవ్వాలి అని. పెట్టి ఇలాగా వాల్‌కి ఫిక్స్ చేసేదండి. ఫిక్స్ చేసిన తర్వాత ఒక పర్సన్ వెళ్ళాడు దీని ముందు నుంచి. ఆ పర్సన్ ఇలా క్యాప్చర్ చేస్తూ వెళ్ళింది. ఆ పర్సన్ వెళ్ళిపోయాడు ఇంకా దీని విజువల్‌లోంచి. మళ్ళీ ఇది నార్మల్ పొజిషన్‌కి రావట్లేదు కరెక్ట్‌గానే. కొద్దిగా చేంజ్ అయిపోతుంది. సేమ్ వ్యూ పాయింటర్‌లో ఎలాగైతే చేంజ్ అయిపోతుందో మోషన్ ట్రాకింగ్ చేసి మళ్ళా ఇది తిరిగి దీని హోమ్ పొజిషన్‌కి వచ్చేటప్పుడు కూడా కొద్దిగా చేంజ్ అయిపోతుంది. ప్రతిరోజు నేను మోషన్ ట్రాకింగ్‌లోనే పెట్టి వదిలేస్తున్నాను. ఎవరైనా పర్సన్ దీని ముందు నుంచి వెళ్తుంటే అతన్ని క్యాప్చర్ చేస్తుంది. మళ్ళా నార్మల్ పొజిషన్‌కి వస్తుంది. బట్ అలాగ ఒక 2, 3 టైమ్స్, ఒక 10 టైమ్స్ అలా ఇది మూవ్ అయ్యి నార్మల్ పొజిషన్‌కి వస్తుందా అంటే కొద్దిగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో క్లౌడ్ స్టోరేజ్. లిటరల్లీ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. దీని క్లౌడ్ స్టోరేజ్ ప్రైస్‌లు వచ్చేసి టూ మచ్. టూ మచ్ యాక్చువల్‌గా. కెమెరా ప్రైస్ కన్నా గానీ ఎక్కువ ఉంటుంది క్లౌడ్ స్టోరేజ్ ప్రైస్. 1 ఇయర్‌కి. కెమెరా 3000 గైస్ ఇది యాక్చువల్‌గా. రూ. 2,999. రూ. 3,000 కెమెరా ఇది. క్లౌడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసదేంటి? 3000 ఉంది. కెమెరా ప్రైస్ కన్నా ఇంకొక 300 ఎక్కువేసి అమ్మేస్తున్నారు వాళ్ళు క్లౌడ్ స్టోరేజ్. అంతెందుకో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇందులో ఎస్టీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉంది చూసారా? నిజంగా ఎస్టీ కార్డ్ వేసుకుంటే బాగా రికార్డ్ చేస్తుంది. కెమెరా ఒకవేళ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి కెమెరాకి, అప్పుడు కూడా మనకి ఫుటేజ్ రికార్డ్ చేస్తుంది. బట్ మీరు ఎక్కడన్నా బయట ఉన్నారు, మీకు కెమెరా దగ్గర లేదు, మీ దగ్గర చాలా దూరంలో ఉన్నారు మీరు, ఆ సమయంలో ఎవరో మీకు కెమెరా ముందుకు వచ్చారు, అది మీకు కనిపించింది మొబైల్ ఫోన్లోని. క్లౌడ్ స్టోరేజ్ మెంబర్షిప్ అయితే తీసుకోలేదు మీరు, జస్ట్ ఎస్టీ కార్డు పెట్టుకుని యూజ్ చేసుకుంటున్నారు. ఒక పర్సన్ దీని ముందు నుంచి మూవ్ అయ్యాడు, మీకు కనిపించింది. వెంటనే మీరు ఆ ఫుటేజ్ని డౌన్లోడ్ చేద్దామని 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, సింపుల్గా అక్కడ సేమ్ వైఫైతో కనెక్ట్ అవుతూనే మీకు ఫుటేజ్ డౌన్లోడ్ అవుతుంది అన్న విషయం అయితే అక్కడ డిస్ప్లే చేస్తుంది. అక్కడ ఏంటంటే ఇందులో ఎస్టీ కార్డ్ చేసి మీరు యూజ్ చేసేద్దాం అంటే పని అవ్వదు. మీరు ఖచ్చితంగా ఎస్టీ కార్డ్ వేసి మీరు యూజ్ చేస్తే సేమ్ వైఫైతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడే మీకు ఫుటేజ్ అయితే మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక దొంగ వచ్చాడు మీ ఇంటికి, మీకు కనిపించింది, ఎక్కడో బయట ఉన్నారు మీకు కనిపించింది, క్లౌడ్ స్టోరేజ్ తీసుకోలేదు, ఎస్టీ కార్డ్ వేసారు అందులో రికార్డ్ అవ్వాలని. ఆ దొంగ కెమెరాని చూశాడు, అతని మొహం గట్ట మీరు చూశారు. వెంటనే మీ మొబైల్ ఫోన్లోనే ఆ ఫుటేజ్ డౌన్లోడ్ చేసేసుకోవాలి అనుకుని మీరు ఆ ఫుటేజ్ని డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేశారు. అది డౌన్లోడ్ అవ్వదు. సేమ్ వైఫైతో కనెక్ట్ అవుతేనే డౌన్లోడ్ అవుతాను అంటుంది అది. ఇంకెందుకు సెక్యూరిటీ కెమెరా అనేది దీని పేరు? ఎందుకు నేను ఏమంటున్నానంటే మెమరీ కార్డులో స్టోర్ అయింది కూడా మీరు ఎక్కడున్నా కానీ డౌన్లోడ్ చేసుకునేలాగా ఉండాలి. అంటే కానీ సేమ్ వైఫైతోనే కనెక్ట్ అవుతే అప్పుడే డౌన్లోడ్ అవుతాను అంటే ఇంకా సెక్యూరిటీ అనేది ఏముంది? క్లౌడ్ స్టోరేజ్ ప్రైజ్లే ఎక్కువ ఉన్నాయి. వీడిచ్చిన ఎస్టీ కార్డు స్టోరేజ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటానికి లేదు. యాప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. మళ్ళీ నేను చెప్తున్నాను, యాప్ అయితే చాలా బాగుంది. దాని యూజర్ ఇంటర్ఫేస్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఈ కెమెరా ఒక్కదానికి ఇలా క్రియేట్ చేశారా, లేకపోతే టాపో కంపెనీకి సంబంధించిన కెమెరాస్ అన్నింటిలోని ఇలాగే ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇంకో కెమెరా కూడా నేను ఆర్డర్ చేశాను కదా, ఇండోర్ కెమెరా, దాన్ని కూడా చూడాలి. దీన్ని అయితే కంపేర్ చేస్తాను ఖచ్చితంగాని. ఈ నెగిటివిటీస్ అయితే ఇందులో ఉన్నాయి గైస్. అది తిరిగి రావట్లేదు ఎగ్జాక్ట్ పొజిషన్కి. అలాగే ఈ మెంబర్షిప్ చాలా ఎక్కువగా ఉంది. మోషన్ ట్రాకింగ్ పనికిరాదు. ఇంకోటి కూడా మీకు చెప్పాలి. అదేమిటంటేని వైఫై కనెక్షన్. నిజంగా దీనికి నా రూటర్ బాక్స్ ఎంత దూరం ఉంటుంది అంటేని, ఇదిగోండి ఇది రూటర్ బాక్స్ అనుకోండి, ఇది ఇక్కడ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 feet డిస్టెన్స్లో రూటర్ బాక్స్ ఉందనుకోండి, కెమెరా ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు కూడా సిగ్నల్ మీకు ఒక పాయింట్ తగ్గే చూపిస్తుంది. అలా స్లోగా మీకు డౌన్ అయిపోతుంది. అంటే ఫుల్ సిగ్నల్ అయితే రిసీవ్ చేసుకుంటలేదు ఇది వైర్లెస్. కానీ కనీసం దీనికి ఏమైనా వైర్ ఇచ్చారా, ఇంటర్నెట్ పోర్ట్ పెట్టుకుంటా అంటే ఇవ్వలేదు. జస్ట్ సింగిల్ వైర్ ఇచ్చారు. ఇది కూడా మీకు పవర్ వైరు. ఈ విధంగా కూడా ఇది మనకి ఫెయిల్ అయిపోతుంది. మనకు రూటర్ బాక్స్ పక్కన ఉన్నా కానీ మీకు ఫుల్ పవర్ తీసుకోకపోతే ఎలాగ సిగ్నల్, అక్కడ కూడా ఇది ఫెయిల్ అయిపోయింది. మీరు ఎటు చూసుకున్నా కానీ ఈ కెమెరా మీరు సెక్యూరిటీ పర్పస్గా యూజ్ చేయాలి అంటే మీకు యూజ్లెస్ అనే చెప్తాను నేను. ఎందుకంటే మనకి ఫుటేజ్ డౌన్లోడ్ చేసుకుంటాకి లేదు. ఒక రకంగా క్లౌడ్ మెంబర్షిప్లు ఏమో మరి మండిపోతున్నాయి. కెమెరా ప్రైస్ అంటుంది క్లౌడ్ మెంబర్షిప్. అన్ని కెమెరాస్తో కంపేర్ చేసుకుంటే ఈ కెమెరా డిజైన్ పరంగా నెంబర్ 1, అన్ని చూడటానికి లుక్ పరంగా నెంబర్ 1. కానీ మీరు సెక్యూరిటీ పరంగా దీన్ని యూజ్ చేస్తాను అంటే ఇది నెంబర్ 1 అయితే కాదు. దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి కెమెరా తీసుకోవాలా వద్దా అని. నన్ను అడిగితే సజెషన్ నేను చెప్పకూడదు, కానీ ఇప్పుడు వరకు మీరు వీడియో చూశారు కాబట్టి డిసైడ్ అయితే చేసుకోండి. అది గైస్ ఈ టాపో కంపెనీకి సంబంధించిన C500 కెమెరా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ.
ఈ వీడియో చూసిన తర్వాత ఈ కెమెరా బై చేయాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో టాపోకి సంబంధించిన C200 అనే మోడల్ కెమెరాని కూడా మనం తెప్పించాం కాబట్టి దాని గురించి కూడా వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా దాన్ని టెస్ట్ చేస్తున్నాను, చాలా హెవీగా అయితే టెస్ట్ చేస్తున్నాను. దాని టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత దాని గురించి కూడా వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇంకొక మంచి వీడియోతో తొందరగా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.